అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హలో, వెల్కమ్ టు ఆర్టీవీ. కాంగ్రెస్ అధికారంలో రావడానికి ముఖ్యమైన కారణం నిరుద్యోగులు అంటారు. దాని గురించి ఈరోజు మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ యువ నేత సాహితి గారు మనతో ఉన్నారు. హలో సాహితి గారు. నిన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. నోటిఫికేషన్స్ ఇచ్చారు, ఎగ్జామ్ డేట్స్ ఇచ్చారు. కానీ ఎన్ని పోస్టులు ఉన్నాయో మనకు అసలు చెప్పట్లేదు. అది ఎందుకంటారు? చూడండి, వాట్ ఈస్ క్యాలెండర్ ఈజ్ నథింగ్ బట్ క్యాలెండర్లో డేట్స్ ఉంటాయి. ఓకే, అసలు నిరుద్యోగుల్ని నిలువున చంపి వాళ్ళ శవాల మీద రాజకీయాలు చేసిన వాళ్ళు ఇవాళ ఒక నిబద్ధతతో ఉండి క్రమశిక్షణతో మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశం కూడా ఇవాళ అసెంబ్లీలో చర్చకు వచ్చింది. అది ధరణి సమస్య కావచ్చు, వైద్య సమస్య కావచ్చు, ఇంకా రిలేటెడ్ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్ళ గురించి కూడా. ఆయన అన్నారు, హనుమంతుడు లేని రాష్ట్రంలో ప్రతి ఊళ్ళో హనుమంతుడు ఎట్లా ఉంటాడో డబుల్ బెడ్రూమ్ కూడా అట్లే ఉంటుంది, బీఆర్ఎస్ పథకాలు అట్లే రీచ్ అయితే అని అన్నారు. ఒకటండి, దగా చేసిన దళిత బంధు ఇదే హనుమంతుని గుడి ఉన్నటువంటి నా దళిత వర్గాలకి ఎంతమందికి ఇచ్చిండ్రో వాళ్ళు ఫస్ట్ ప్రూవ్ చేయమనండి. మీ మేనిఫెస్టోలో దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పినటువంటి మీ నోటి మాటే మీ మేనిఫెస్టో అన్నారు కదా, దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి దగా చేసిన వాళ్ళ ఇవాళ మాట్లాడుతున్నారు. ఇంకా జాబ్ క్యాలెండర్ విషయానికి వస్తే, తెలంగాణ నినాదంలో విద్యార్థులు ఎత్తుకున్న పిడికిల్లో ఉన్నటువంటి మొట్టమొదటి నినాదమే ఉద్యోగము. రాజకీయంగా ఎవరి ప్రయోజనాలు వాళ్ళకు ఉండొచ్చు, కానీ విద్యార్థి సమస్యల మీద విద్యార్థులు ఎత్తుకున్నటువంటి నినాదం దేనికండి? ఆంధ్ర పాలకులు ఎవరైతే అప్పుడు ఉన్నారో కొంత మాకు ఫేవర్గా లేరు, మాకు రావాల్సినటువంటి మా వాటా మాకు రావట్లేదు అని వీళ్ళు ఒక తిరుగుబాటు ఉద్యమం లాగా చేసినా కూడా ఎటువంటి ప్రయోజనం లేనప్పుడు ప్రత్యేక రాష్ట్రం వస్తే, అంటే స్వరాష్ట్రంలో మన పరిపాలనలో మనం ఉంటే గానీ మనకి ఇంటికి ఒక ఉద్యోగం దక్కదు అని అనుకున్నారు. మేము ఎక్కడ ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పలేదే. ప్రస్ఫుటంగా టీఎస్పీఎస్లో ఉన్నటువంటి శాఖలు గవర్నమెంట్ సంబంధించి ఎన్ని శాఖలు ఉంటాయో అందులో కొన్ని శాఖలు టీఎస్పీఎస్సీ రిక్రూట్ చేస్తుంది. టీఎస్పీఎస్సీ పరంగా ఎన్ని శాఖలు ఉన్నాయో అన్ని శాఖలకు సంబంధించి క్యాలెండర్లో దాదాపు డేట్స్ 2024-25కి డేట్స్ ఇవ్వడం జరిగింది. ఇవాళ గన్ పార్క్ దగ్గర కూర్చొని బీఆర్ఎస్ నాయకత్వంలో చేసినటువంటి ఒక ధర్నా ఏదైతే ఉందో, విడ్డూరం, చచ్చిన శవం కూడా చీగొట్టుకునేంత విడ్డూరంగా వాళ్ళు ఇవాళ గన్ పార్క్ దగ్గర చేశారు. గత ఏదైతే ఉద్యమాలు ఉన్నాయో ఆ ఉద్యమాల్లో అది వాళ్ళందరికీ గుర్తుగా ఒక అమరవీరుల స్థూపం ఏర్పాటు చేసుకుంటే, మీ బతుక్కి ఒక్కసారైనా కూడా అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చి మీరు నివాళి అర్పించిన తర్వాత ఒక కార్యక్రమం చేశారా? అమరవీరుల కుటుంబాన్ని ఆదుకోని అయిన కార్యక్రమం చేశారా? మీరు పెట్టిన ఒక పథకమైన ఒక అమరవీరుని పేరు ఉందా? లేదు. మీరు ఫ్లైఓవర్ కడితే మీ సొంత పేర్లు, మీరు కిట్లు ఇస్తే డెలివరీ అయిన విమెన్కి ఇచ్చే కిట్టు కూడా మీ పేరు మీదనే ఉంది. ఇక్కడ మహిళలు వీరమహిళలు లేలా? ఎందుకు చేయలేదు? ఇంకా జాబ్ క్యాలెండర్లో డేట్స్ పరంగా కూడా చాలా క్లియర్గా అది మేనిఫెస్టోలో పెట్టినటువంటిదండి. ఏదో ఈయన బుర్రలోంచి వచ్చినట్టు ఇక్కడ ఎవరు కాంగ్రెస్ బుర్రలోంచి రాలేదు, ప్రజల నుంచి వచ్చింది. కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రజల ఎజెండాలను మేనిఫెస్టోగా చేసుకొని ఏర్పరచుకున్నటువంటి మేనిఫెస్టోయే కాంగ్రెస్ మేనిఫెస్టో. 2014-2019 ఈ 10 సంవత్సరాలలో దాదాపు 9.5 సంవత్సరాల్లో జరిగినటువంటి ప్రతి అసెంబ్లీ సెషన్లో కూడా కేసీఆర్ ఎప్పటికప్పుడు ఒక నెంబర్ మ్యాజిక్ చేసి మాయమాటలు చెప్పి ఇన్ని వేల ఉద్యోగాలు అన్ని వేల ఉద్యోగం అన్నారు. ఇప్పుడు ఈ మధ్య అంటున్నారు, మందికి పుట్టిన పిల్లలు మా పిల్లలం అని చెప్పుకునేటువంటి గతి మాకు పట్టలేదు అన్నారు. మందికి పుట్టిన పిల్లలు మీ పిల్లలని చెప్పుకున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందే, గత కాంగ్రెస్ నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిందే విద్యార్థులకు న్యాయం చేసింది ఫీజు రియంబర్స్మెంట్ వల్ల నిరుపేద కుటుంబాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, దళిత కుటుంబాల నుంచి వచ్చినటువంటి ఎంతో మంది విద్యార్థులు ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఎంబీఏ చేశారు, ఇంజనీరింగ్ చేశారు. ఇట్లా ఉన్నత విద్యను అభ్యసించేలాగా ఒక విద్యార్థులకు, యువతకు న్యాయం చేసింది ఏదైనా ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలా పథకాల వల్లనే ఇప్పటికి కూడా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అట్లే ఉంది. కానీ స్వరాష్ట్రము, ఎంతో కొంత రాష్ట్రం కోసం కొట్లాడిన పార్టీగా ఉంది. మేము నిలబడతాము అని అంటే మిమ్మల్ని నమ్మి మేము ఓటేసాము. జాబ్ క్యాలెండర్లో మీలాగా అవినీతి లేదు, జాబ్ క్యాలెండర్లో మీలాగా కుటుంబాల పేర్లు లేవు, జాబ్ క్యాలెండర్లో మీలాగా కుటుంబాలకు సంబంధించి ఏజెన్సీలు లేవు. ఇక ధర్నాలు జరుగుతున్నాయి, తప్పలేదు. విద్యార్థులు ఒక గవర్నమెంట్ పరంగా ఒక మాట ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళకున్నటువంటి వ్యక్తిత్వంగా కానీ లేకపోతే వాళ్ళ సంఘాన్ని బట్టి వాళ్ళ ఒపీనియన్ వెలిబుచ్చే అవకాశం ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు వెలిబుచ్చడంలో ఎటువంటి తప్పు లేదు. నేను ఒక విద్యార్థి నాయకులుగా, ఒక ఉద్యమకారిగా నేను వచ్చాను. ప్రభుత్వాలు ఎప్పుడైతే విద్యార్థులకు అనుగుణంగానో లేకపోతే వ్యతిరేకంగానో ఏదైనా ఇచ్చినప్పుడు వాటి మీద అభిప్రాయం వెలిబుచ్చేటువంటి స్వేచ్ఛ అందరికీ ఉంటుంది. కేటీఆర్ గారు నిన్న ఒక మాట మాట్లాడుతున్నారు,
దగా చేసిండ్రు, విద్యార్థులను దగా చేసిండ్రు, నిరుద్యోగులను దగా చేసిండ్రు అని చెప్పి అమరవీల స్తూపం దగ్గర కూర్చొని మాట్లాడుతున్నాడు. సోదరా తారక రామారావు గారు, నేను ఒక యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి అమ్మాయిని, నా సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక ప్రవళిక అనే అమ్మాయి చచ్చిపోతే మన రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉంది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది. ఒక ఆడపిల్ల ఆత్మహత్య చేసుకుంటే, ఆడపిల్ల ఏ కారణం చేతనే ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆత్మహత్య గల కారణాన్ని మీరు ఎంత అసలు నిస్సిగ్గుగా, మిమ్మల్ని ఈ మాట అనడానికి కూడా నా ఆత్మగౌరవం ఒప్పుకోవట్లేదు, నిస్సిగ్గుగా పొగరుబోతుతనంతో మీరు చెప్పినటువంటి మాట అసలు ఆమె అప్లై చేయలేదన్నారు. తెల్లారితే ప్రతి న్యూస్ ఛానల్లో కూడా అమ్మాయి అప్లై చేసిన హాల్ టికెట్ చూపించారు. నేను ఇప్పుడు అడుగుతున్నానండి, నేను ఛాలెంజ్ విసురుతున్నాను RTV న్యూస్ ఛానల్ ద్వారా బీఆర్ఎస్ నాయకులకు, బీఆర్ఎస్ విద్యార్థి నాయకులకు, బీఆర్ఎస్ అనుబంధ విభాగాలకి బీఆర్ఎస్ను అడ్డం పెట్టుకొని నిరుద్యోగులుగా చలామణి అయ్యి రాజకీయాల నిరుద్యోగులుగా ఇవాళ పోరాటం చేస్తున్నటువంటి చాలా పోరాట వీరులు మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు సునీల్ నాయక్ కుటుంబం చచ్చిపోతే మీరు ఇచ్చినటువంటి హామీ ఏంటిది? దాన్ని నెరవేర్చారా చెప్పండి. నేను చెప్పిన సమాధానాన్ని మీరు ఇచ్చి మీరు వెనక్కి రండి. సాహితి గారు, సంవత్సరంలోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు ఆల్రెడీ 8 months అయిపోయినాయి. 4 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు పాసిబుల్ అంటారా మీరు? ఒకటండి, 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో ఇస్తామని జాబ్ క్యాలెండర్ ద్వారా అండి. తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పుడు 8 నెలలు అవుతుంది, 7-8 నెలలు అవుతుంది. ఈ 8 నెలల్లో ఎలక్షన్ కోడ్ తర్వాత కొత్తగా వచ్చిన వ్యవస్థ అండి, కొంత సరిదిద్దుకునేటువంటి టైం పడుతుంది. బట్ స్టిల్ పట్టినా కూడా ఈ దరిద్రులు ఏదైతే నోటిఫికేషన్స్ ఇచ్చి పిల్లల్ని ఆగం చేశారో, నిరుద్యోగులు ఆగం చేశారో, అది సర్దుబాటు చేయడానికే చాలా కాలం పట్టింది కదండి. మీరు చేసినటువంటి, మీరు విధ్వంసం చేసిన వ్యవస్థలను చక్కదిద్దడానికి టైం పట్టింది. ఆ టైం పట్టిన తర్వాత కూడా Group 1 కండక్ట్ చేస్తే ఒక పేపర్ లీకేజ్ లేదు. మీలాగా NRIలు ఎవరన్నా వచ్చి రాసిపోయారా పరీక్షలు? లేదే. ఎక్కడ అవినీతి జరిగింది? కాంగ్రెస్ హయాంలో ఎప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో ఎప్పుడు కూడా ఇచ్చిన మాట తప్పలేదు. ఎక్కడ అవినీతి జరగలేదని మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. లేదా మీరు పిలవండి, మీ విద్యార్థి సంఘాలనే పిలుస్తారా, మీ ఎమ్మెల్యేలను పిలుస్తారా, మీ ఎమ్మెల్యేస్ని పిలుస్తున్నారా, మేము సిద్ధంగా ఉన్నాం చర్చకి. బీఆర్ఎస్ పార్టీ నుండి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చెప్పే మాటలు ఇవి జాబ్ క్యాలెండరా, బోగస్ క్యాలెండరా, లేకపోతే బక్వాస్ క్యాలెండర్ అంటున్నారు. నిరుద్యోగుల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది అంటున్నారు. మోసం చేస్తుంది అంటారా మీరు? నిరుద్యోగుల్ని మోసం చేసింది బీఆర్ఎస్ కాబట్టే ఇవాళ కాంగ్రెస్ పార్టీని గుండెల్లో పెట్టుకొని చక్కటి మెజార్టీ తోటి ప్రభుత్వాన్ని ఏర్పరిచేటువంటి అవకాశం ప్రజలు ఇచ్చారు. నిరుద్యోగుల్ని మీరు మోసం చేశారు. దొంగే వచ్చి దొంగ 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 అని అరిచినట్టుగా ఉందండి వీళ్ళ వ్యవహారము. గన్ పార్క్ దగ్గర కూర్చొని ప్లకార్డులు పట్టుకోవడం వల్ల మీరు చేసేది ధర్నా ఒక అరగంట షో తప్ప మీరు అక్కడ చేసింది ఏం లేదు. మీ చేసే ధర్నా వల్ల అసలు ప్రజలకు ఎటువంటి ప్రయోజనం కూడా లేదు. దగా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వము. అసలు ఒక విద్యార్థి నాయకులనే కాదు, విద్యార్థులని, నిరుద్యోగులని, ప్రతి ఒక్కరిని కూడా దగా చేసింది కాబట్టే కదా మిమ్మల్ని దించారు. అసలు దించి సంవత్సరం కాకుండానే మీకు ఇంకా రియలైజేషన్ పక్కన పెట్టి మీ పొగరబోతుతనం కూడా, మీ డొల్లతనం అంతా బయటపడుతుంది. ప్రజలు నవ్వుకుంటున్నారు, ప్రజల మధ్య చర్చకుంది. మీరు చేసినటువంటి వ్యవస్థల విధ్వంసం ఇప్పటికీ ప్రజల మధ్య చర్చకుంది. విద్యార్థులు రోడ్డు మీద వస్తున్నారు కదా, దానిపైన మీ అభిప్రాయం? తప్పకుండా అండి. గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసం వల్ల వాళ్ళలో అసలు మంచివి చేస్తా అన్న వాళ్ళని కూడా కొంచెం నమ్మకం పోతూ ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు కాచి కూర్చున్నారు కుర్చీ కాడ. పోగొట్టుకున్న అధికారాన్ని, పోగొట్టుకున్నటువంటి దాన్ని తగ్గించుకోవడానికి 5 సంవత్సరాలు ప్రజలు మాకు టైం ఇచ్చారండి. సో ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలలో నిరుద్యోగులకు ఎట్లా న్యాయం చేయాలని ఒక క్రమబద్ధతోటి, ఒక క్రమశిక్షణతోటి, ఒక నిబద్ధతతోటి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవస్థలన్నీ కూడా, TSPSC కూడా క్రమశిక్షణతోటి ఖచ్చితంగా నిరుద్యోగులకు న్యాయం చేస్తుంది. మీరు కూడా స్టూడెంట్ లీడర్గా వచ్చిన వాళ్ళే కదా, స్టూడెంట్ ఇష్యూస్ మీకు తెలుసు కదా. ఇప్పుడు అసలు స్టూడెంట్స్ ఏజ్ బార్ అయిపోతుంది, టైం అయిపోతుంది అనుకుంటున్నారు. అసలు దాని గురించి మీ పార్టీ ఏమంటారు? మీ పార్టీని నమ్మమంటారా, ప్రతిపక్షాలని నమ్మమంటారా, బీఆర్ఎస్ పార్టీని, బీజేపీ పార్టీని నమ్మమంటారా? వాస్తవం అండి, ఇది ఈ ఎంచుకున్నటువంటి ఏదైతే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకున్నప్పుడు కొంత క్రమశిక్షణ ఉంటుంది వాళ్ళ చదువులో కానీ, లేకపోతే రిక్రూట్ చేసే విధానంలో కానీ ఒక డిసిప్లిన్గా ఈ ఏజ్ లిమిట్, ఈ డిపార్ట్మెంట్కి అయితే ఒక ఏజ్ లిమిట్ ఉంటుంది. సో ఇక్కడ ఏం చేసిందంటే వీళ్ళు చేసిన దగ వల్ల మార్చి 2023లో జరగాల్సినటువంటి Group 1 ఎగ్జామ్ లీక్ అయిందని తెలిసి అప్పుడు మార్చి 15 అప్పుడు రిజల్ట్స్ లీక్ అయిపోయిందని వార్త బయటకు వచ్చింది. అంటే మీ వల్ల కదా ఒక సంవత్సరం వాయిదా పడ్డది. దాన్ని మళ్ళీ సరిదిద్దడానికి 6 నెలలు పడుతుంది కదా, అంటే 18 నెలలు. ఇప్పుడు 18 నెలల కాలాన్ని విధ్వంసం చేసింది ఎవరు? దీనికి సమాధానం చెప్పమనండి. బీఆర్ఎస్ వాళ్ళని, బీఆర్ఎస్కి వత్తాసు పలుకుతున్న బీజేపీ వాళ్ళని దీనికి సమాధానం చెప్పమనండి. ఎవరి వల్ల డిలే జరిగింది, ఎవరి వల్ల పోస్ట్ పోన్ అయింది? అదేమన్నా వస్తువా అంటే దొంగతనం చేసుకోవడానికి?
ఒక టెక్నికల్గా ఇంత పెద్ద స్కామ్ జరిగింది. దాని మీద సిబిఐ విచారణకు వస్తారు, ఈడీ విచారణకు వస్తారు, సిట్ విచారణకు వస్తారు. ఎంతమంది ఉన్నారు ఇప్పటికి ఇంకా బయటికి రాలేదు. కానీ మీరు సిట్ విచారణ చేయించి అని అన్నారు. ఎంతమంది ఉన్నారు ఇప్పటివరకు బయటికి రాలేదు. బీఆర్ఎస్ ఇప్పటికీ కూడా కేవలం వాళ్ళకి ఒక అధికార దాహం, అధికారం పోయిందన్న పిచ్చిలో, అధికారం పోయిందన్న ఒక రెక్కలిచ్చిన పక్షుల్లాగా వాళ్ళ పిల్లల్ని రెచ్చగొడుతున్నారు, పిల్లల్ని రాంగ్ గైడెన్స్ చేస్తున్నారు. ఖచ్చితంగా కూడా అందరి పట్ల కూడా ఆలోచిస్తారు. నిరుద్యోగులు అని అంటే ఏదైనా డిపార్ట్మెంట్ కావాల్సినటువంటి అర్హత వయసుతో పాటు అవుట్ సోర్సింగ్లో ఉండి జాబ్ చేస్తూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. లేదా ఇంకేదైనా ప్రైవేట్ జాబ్ చేసి గవర్నమెంట్ జాబ్ వస్తే కొంచెం సెక్యూర్డ్ లైఫ్ ఉంటుందని ఒక ఆశపడి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. కేవలం విద్యార్థులు ఉండరండి నిరుద్యోగులు అంటే. చాలా ప్రైవేట్ జాబ్ చేస్తూ లీవ్ పెట్టి మరి ప్రిపరేషన్లో ఉంటారు. వాళ్ళకి కూడా వర్తిస్తుంది ఇది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి టీఎస్పీఎస్సికి సంబంధించినటువంటి ఏదైతే జాబ్స్ ఉంటాయో, శాఖలు ఉంటాయో, ఆ శాఖలకు సంబంధించి ఆల్రెడీ గత టీఎస్పీఎస్సి కానీ తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఏజ్ లిమిట్ అనేది పెంచడం జరిగింది. సో ఇందులో ఎటువంటి వరి లేదు. మీరు అడిగారు, మీరు ఒక విద్యార్థి నాయకురాలుగా వచ్చారు కదా, విద్యార్థుల సమస్యలు తెలుసని. విద్యార్థుల సమస్యలు తెలుసు కాబట్టే మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా, ఒక ఉద్యమకారినిగా నేను ఉండి నిరుద్యోగుల సమస్యల పట్ల నేను స్పందించి మాట్లాడి నిరుద్యోగుల ఆవేదనను అర్థం చేసుకున్నాను. కాబట్టే ఇవాళ నేను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడ్డాను. కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడ్డానికి కారణం ఏంటంటే మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతిదీ కూడా నెరవేరుస్తున్నారు. 10 సంవత్సరాల కాలం మీకు ప్రజలు ఇచ్చారు, మీరు ఇస్తే ఏం చేయలేకపోయారు. కానీ వచ్చిన 8 నెలల్లోనే మేము జాబ్ క్యాలెండర్ ఇచ్చాం. మేము సగర్వంగా చెప్తున్నాం. మీరు ఏదైనా అసలు మీరు ఇచ్చిన విద్యార్థి నాయకులకు కానీ, నిరుద్యోగులకు కానీ, విద్యార్థులకు కానీ మీరు చేసిన న్యాయం ఏది ఉంటే మీరు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ యువ నాయకురాలుగా మీరు ఇచ్చే నిరుద్యోగులకి భరోసా ఏంటి? కాంగ్రెస్ పార్టీ తరపున, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, కాంగ్రెస్ పార్టీ లీడర్గా నేను ఒకటే చెప్తున్నానండి. నిరుద్యోగులకి నేను ఒకటే భరోసా ఇస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అంటేనే భరోసా, కాంగ్రెస్ మాటే భరోసా, కాంగ్రెస్లో పథకాలే భరోసా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన జాబ్ క్యాలెండరే భరోసాగా భావించి ఈ రాజకీయ ఏదైతే భ్రమలలో పడి మీ విలువైన కాలాన్ని వృధా చేసుకోకుండా మీ తరపున విన్నపాలు ఉంటే, విద్యార్థి సంఘాలు ఉన్నాయి సోదరీమణులారా, మీ తరపున మీ విన్నపాలు ఉంటే కొట్లాడడానికి, మీ తరపున నిలబడడానికి మేము ఇంకటికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. మీ తరపున మేము ప్రభుత్వానికి తీసుకెళ్ళడానికి కూడా మేము ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాము. దయచేసి వీళ్ళ ఉచ్చులో పడి మీ విలువైన కాలాన్ని వృధా చేసుకొని మీరు చేరాల్సిన గోల్స్ని, మీరు చేరాల్సిన గమ్యాన్ని చేరడంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ సమయాన్ని వృధా చేసుకోవద్దని చెప్పి నేను భరోసా ఇస్తున్నాను. సో చూసారు కదండి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పార్టీ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ప్రతిపక్షాలు చెప్పే మాటలు అసలు వినొద్దు అంటున్నారు. జాబ్ క్యాలెండర్ లెక్క ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.